మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. మన ప్రభువు మనందరి పాపముల కొరకు కలవర శిలువలో ప్రాణమును పెట్టి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి యేసయ్య మనందరి పాపముల నిమిత్తము సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచెను. ఇది సత్యమండి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై మరణమును జయించి సమాధిని జయించి 3వ దినమున ఆయన తిరిగి లేచాడండి. ఇది సత్యము. ప్రపంచములో ఒకే ఒక తెరబడిన సమాధి ఉంది. ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఓపెన్ టోమ్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ బిలాంగ్స్ టు అవర్ ఆల్మైటీ గాడ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఏమండి, ఆయన పునరుద్ధానుడై మరణమును జయించి 3వ దినాన్ని సమాధి నుంచి సజీవునిగా తిరిగి లేచాడు అనేది సత్యము. ఆ రోజు రోమా ప్రభుత్వమే ఆశ్చర్యపోయింది. ఇది జగమెరిగిన సత్యమండి. ఆయన సమాధిలో నుండి సజీవుడిగా తిరిగి లేచాడు. అయితే ప్రియమైన సహోదరులారా, ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము సమాధుల పండగ చేస్తూ ఉన్నాం. సమాధులను అలంకరించేవారుగా ఉన్నాం. సమాధుల పండగ పేరుతో మీరేం చేస్తున్నారో తెలుసా? సమాధులను పూజించేవారుగా ఉన్నారు. ఏమండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని చెప్పిన లేఖన ప్రకారము ఆయన తిరిగి లేస్తాడు అనే మాటలను, ఆయన లేఖనములను మరిచిపోయిన కొంతమంది స్త్రీలు 3వ దినమున అనగా ఆదివారము తెల్లవారుజామునే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన ఉన్నాడో లేడో అని వెతకడం ప్రారంభించారు. లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే వారికి 2 దేవదూతలు కనబడి వారితో ఇలా మాట్లాడుతున్నారు. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో ఎదుగుచున్నారు? ఆయన సజీవుడు. ఆయన మరణాన్ని జయించాడు. ఆయన సమాధిని జయించాడు. మీకు తెలియలేదా? ఆయన సజీవుడై ఉండగానే, ఆయన మీ మధ్యలో ఉండగానే, ఆయన గలిలయలో సంచరిస్తూ ఉండగానే పాపిష్టులైన ఈ మనుషుల చేతికి అప్పగించబడి శ్రమపడి మృతు నుండి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు కదా, మీకు గుర్తులేదా అని దేవదూతలు ఆ స్త్రీలతో చెప్పినప్పుడు వారు ఆ సమయంలో ప్రభు యొక్క మాటలను గుర్తు చేసుకొని ఆ ప్రాంతము నుండి పరిగెత్తుకుని వెళ్ళిపోయారండి. అదే లూకా సువార్త 24వ అధ్యాయము 13 నుంచి మనం గమనించినట్లయితే అదే దినమున 2 ఎమ్మాయి మార్గము గుండా యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు. వారిలో 2 వెళుతూ ఉండగా ప్రభువు వారికి ప్రత్యక్షమయ్యాడు. వారు ఆయనను గుర్తుపెట్టలేకపోయారు. వారు మాట్లాడుకుంటూ ఉన్నారు, అరే మన ప్రభువుని వీరు ఎలాగా శిక్షించారు, మరణానికి అప్పగించారు, ఆయనను సమాధి చేసేసా మనము. మన స్త్రీలు కొంతమంది వెళ్ళి ఆయన సమాధిలో లేడని చెప్తూ ఉన్నారు అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ప్రభు వారితో నడుస్తూ ఆయన అంటాడు, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళు నిశ్చేచ్చులైపోయారు. ఏంటి, ఇన్ని దినములు నువ్వు యెరూషలేములో ఉండి నీకొక్కడికి తెలియదా అని అడిగితే ఆయన అంటాడు, ఏంటి ఆ విషయాలు అని అడుగుతాడు ఆయన. వారితో నడుస్తూనే వారు ఏడుపు ముఖం పెడతారు. యెరూషలేం అంతా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు ఒక గొప్ప రక్షకుడు, విమోచకుడు, ఆయన ఒక ప్రవక్త అని మేమందరము నమ్మము. అయితే అధికారులు, మతాధికారులు, శతాధిపతులు ఆయనను సిలువకు అప్పగించారు, నీకు తెలియదా అని ఆయన సిలువ మరణం గురించి ఆయనకు చెబుతూ అంటారు. 24వ అధ్యాయము లూకా సువార్త 24లోకి వచ్చేటప్పటికి మాలో కొంతమంది స్త్రీలు ఈ ఉదయకాలం వెళ్ళి ఆయన సమాధిని చూస్తే సమాధిలో ఆయన లేడని వారు చెప్పారు. కొంతమంది దేవదూతలు వారు కనబడి ఆయన లేచాడని చెప్పారు అనే మాటలు ప్రభుకి వారు చెబుతూ ఉన్నారు. 25వ వచనం వచ్చేటప్పటికి ప్రభు వారితో అంటారు, మందమతులారా,
ప్రవక్తలు చెప్పిన లేఖనములని నమ్మని అవివేకులారా, ప్రవక్తలందరూ మోషేయు ధర్మశాస్త్రములో ఆయన గురించి చెప్పబడింది కదా, మీరు ఎందుకు నమ్మలేదు అని దేవుడు వారికి హెచ్చరికపూర్వకంగా తెలియజేస్తూ ఉంటాడండి. వారు నమ్మలేదండి. స్త్రీలు కూడా ఆయన నమ్మలేదు. ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తాడంటే నమ్మలేదు. శిష్యులు కూడా నమ్మలేకపోయినారు. ఏమండి, అలా మాట్లాడుతూ ఉండగా వారు ఎమ్మాయి మార్గాన్ని దగ్గరకు వచ్చిన తర్వాత వారు యేసయ్యని రిక్వెస్ట్ చేస్తారు, మీరు ఏదో కొంత దూరం వెళ్ళబోతున్నారు, మాతో కూడా కొంత సమయం ఇక్కడ ఉండొచ్చు కదా అని అడిగితే ఆయన వారితో పాటు ఉండడానికి ఇష్టపడ్డాడండి. వారు ఇంటున్న గృహంలోకి వెళ్ళినప్పుడు, వారు భోజనం చేయవలసిన సమయం వచ్చినప్పుడు వారి దగ్గర ఉన్న రొట్టె తీసుకొని ప్రభు దానిని ఇలా విరచి ఆశీర్వదించగానే వారు కన్నులు తెరబడ్డాయి. వారు ఆశ్చర్యపోయాడు. అరే, మన ప్రభువే, యేసయ్యే, ఆయన సజీవుడే తిరిగి లేచాడు అనబోదాడికి ఆయన వారికి అంతర్ధానం అయిపోయాడండి. కనబడలేదు. వెంటనే వారు ఎమ్మాయి నుండి యెరూషలేముకి వచ్చి, ప్రభు మాకు కనబడ్డాడు, ఆయన మార్గంలో మాతో మాట్లాడాడు, ఆయన మాట్లాడుచున్నని చెప్పి మా హృదయాలు మండుతూ ఉన్నాయి, మండలేదా అన్నట్లుగా వారు మాట్లాడుకుంటూ ఉన్నారండి. ప్రియమైన వారులారా, ఆయన మృతుడై సమాధి చేయబడి తిరిగి లేచుననే వాక్యము సత్యము, సత్యము, సత్యము. అయితే మీరు చేయుచున్న సమాధుల పండుగ అనేది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం. దేవుని యొక్క వాక్యానికి, పరిశుద్ధ గ్రంథమైన దేవుని యొక్క బైబిలుకు మీరు చేయుచున్న సమాధుల పండుగకు సంబంధం లేదండి. ఏమండి, మన ప్రాంతాల్లో ఉన్న సమాధుల్లో యేసయ్య సమాధి లేదు కదా. ఆయన 2000 సంవత్సరాల క్రితము మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. ఆ సమాధి ఖాళీగానే ఉంది. మీరు చేయుచున్న సమాధుల పండుగ, మీరు చేయుచున్న సమాధుల తోటల్లో మీరు ఎవరి నిమిత్తం వెళుతున్నారు? చాలామంది మన బంధువులు చనిపోయిన వారు, కొంతమందికి మారు మనసు ఉండదండి. కొంతమంది రక్షించబడలేదు. రక్షించబడిన పేరున్న వారికి మారు మనసు లేదు. ఏమండి, వారి సమాధుల దగ్గరికి వెళ్ళి మనం అలంకరిస్తూ ఉంటాము, ఆ సమాధుల మీద పూలు చల్లుతూ ఉంటాము, ముగ్గులేస్తూ ఉంటాము, లైటింగ్ పెడుతూ ఉంటాము. ఏమండి, అసలు వాక్యానికి ఇది ఎక్కడైనా సంబంధం ఉందండి? ఆలోచించండి. ఆ రోజు నమ్మని వారే, యేసయ్య మృతుల్లో నుంచి తిరిగి లేస్తాడు అంటే నమ్మని వారే సమాధుల యొద్దకు వెళ్ళారండి. ఎప్పుడైతే దేవదూతలు ఆయన యొక్క లేఖనాన్ని గుర్తు చేశారో, గుర్తుకు తెచ్చుకొని వారు పరిగెట్టుకుని ఊళ్ళోకి వచ్చారు. వారు నమ్మలేదు కనుక వారు సమాధుల తోటలోకి వెళ్ళారండి. మీరు ఎందుకు వెళ్తున్నారు? ఏమండి, మీరు వెళ్ళి సమాధుల దగ్గర ప్రార్థన చేస్తారు. కొంతమంది మా ప్రియమైన వారిని జ్ఞాపకం చేసుకున్న ఆయన అని సేవకులతో ప్రార్థన చేపిస్తారు. వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తారు, ఈ ప్రియుడు నీ యందు నిద్రించాడు నాయన, వాడు త్రాగుడు మారకుండా చచ్చిపోయాడు, వాడి గురించి సమాధి దగ్గర ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం ఉందా? వాడికి మారు మనసు లేకుండా చనిపోయి సమాధి చేయబడితే నువ్వు దేవుని సేవకుని తీసుకెళ్ళి, లేకపోతే నువ్వు వెళ్ళి వాడి గురించి ఏడుతా, చచ్చిపోయి చాలా రోజులు అవుతుంది. నిష్ప్రయోజనం అండి. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు, దేవుని యొక్క వాక్యముతో, పరిశుద్ధాత్మతో సహవాసం లేనివారు సమాధుల తోటలోకి వెళ్ళి సమాధులను అలంకరిస్తూ ఉన్నారు. అంటే పరోక్షకంగా మీరు సమాధులకు పూజ చేస్తూ ఉన్నారు. ఇది చైనీయుల యొక్క ఆచారం అండి. చైనీయులు ప్రతి సంవత్సరము ఏప్రిల్ మాసంలో సమాధులకి పండగ చేస్తూ ఉంటారు. వారి పూర్వీకుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, వారిని ఆరాధన చేస్తూ ఉంటారు. మీరు అలాగే చేస్తూ ఉన్నారు. సంవత్సరం వచ్చేదానికి సమాధులను బాగు చేస్తున్నారు, కళ్ళాపేస్తున్నారు, ముగ్గేస్తున్నారు, పువ్వులు వేస్తున్నారు. అంటే మీరు ఇండైరెక్ట్గా మీరు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, సమాధులని మీరు పూజిస్తూ ఉన్నారు, చనిపోయిన మీ వారిని మీరు ఆరాధన చేస్తూ ఉన్నారండి. దేవునికి వ్యతిరేకమైన పనిని మీరు చేస్తూ ఉన్నారు. ఇది తగదండి. దేవుని పిల్లలుగా ఒకసారి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం చనిపోయి సమాధి చేయబెడతామంతే, అయిపోయింది అక్కడితో. మరలా ప్రతి సంవత్సరం వెళ్ళి
సమాధిని కడిగి ముగ్గెట్టి పౌడర్ రాసి పువ్వులు జల్లి దండలు జల్లి ఇది వాక్యానికి విరుద్ధము, దీనిని చేయవారందరూ దేవునికి విరోధంగా తయారవుతూ ఉన్నారు, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు, చివరకు మిమ్మల్ని మీరు నరకానికి అప్పగించుకుంటూ ఉన్నారండి. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటికైనా గ్రహించండి, సమాధుల పండగకి దేవుని యొక్క వాక్యానికి సంబంధము లేనే లేదు. ఇది వాక్యానుసారము కాదు, ఇది ఒక అలవాటు, ఆచారము. రోమన్ క్యాథలిక్ వారు దీనిని తీసుకుని వచ్చారు. మీరు రోమన్ క్యాథలిక్ అంటే మీకు ఇష్టం లేదు, కానీ దాన్నే అనుసరిస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, పరిశుద్ధాత్మ సహాయంలో నడవండి. మీరు చేస్తున్నది తప్పు అని మీరు గ్రహించగలిగితే సత్యంలోకి మీరు నడవగలుగుతారండి. మన యేసయ్య చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడనేది వాస్తవము. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు, ఆయన సజీవుడు, ఆయన సమాధి తెరబడి ఉంది. అయితే మీరు చేయుచున్న సమాధుల పండుగ దేవుని యొక్క వాక్యానికి విరుద్ధము. దయచేసి క్రైస్తవులారా మేల్కొనండి, మీరు చేస్తున్న తప్పుడు పని నుండి మేల్కొనండి అని యేసయ్య ఘనమైన నామములో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నానండి. చాలామంది దేవుని సేవకులు వాక్యానుసారంగా నడిచేవారు, పరిశుద్ధాత్మ సహాయంలో ఉన్నవారు ఎంతగానో మొత్తుకుంటూ ఉన్నారు. ఈ సమాధుల పండుగ అనేది తప్పు. నిజమే, మీరు గుడ్ ఫ్రైడేనో ఆయన సిలువ వేయబడిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన పునరుద్ధానుడై లేచాడని ప్రకటిద్దాం. ఆయన పునరుద్ధానుడు, మరణాన్ని జయించాడని ప్రకటిద్దాం, ఎలుగెత్తి చాటిద్దాం. కానీ సమాధుల పండుగ చేసి దేవునికి విరోధులుగా తయారవద్దని మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. దయచేసి లూకాసు సువార్త 24వ అధ్యాయం చదవండి. దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. ఆయన మృతుల్లోండి లేచాడు, సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారంటుంది దేవుని యొక్క వాక్యం. అది యెరూషలేములో. మీరెందుకు వెతుకుతున్నారు? రాజమండ్రిలోనో, కాకినాడలోనో, విజయవాడలోనో, విశాఖపట్నంలోనో, హైదరాబాద్లోనో, మనమున్న పల్లెటూరులోనో మన సమాధుల్లో ఆయన సమాధి లేదు. ఒకసారి గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీరు చేస్తుంది వాక్యపు వెలుగులో 100కి 100% తప్పండి. దయచేసి ఆలోచించండి, దేవుని వైపు తిరగండి. మీరు చేస్తున్న తప్పుడు కార్యక్రమం నుండి, ఆ సమాధుల పండుగ నుండి విడిపించబడండి. ప్రభు కృప మనందరికీ తోడై ఉండి సత్యమైన మార్గంలో నడిపించడానికి సహాయం చేసి ఆయన వాక్యపు వెలుగులో మనల్ని నడిపించాలని ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.